కుట్ర రాజకీయాలు నీచ రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని కేసినేని నాని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల కార్యాలయానికి ఎంపీ కేసినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కలిసి ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పేదలకు, సామాన్యులను వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇస్తూ ఉంటే చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నారని నాని మండిపడ్డారు. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్ ఆశాభావం వ్యక్తం చేశారు. 7 డివిజన్లకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయం ఈరోజు క్రీస్తురాజపురం ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు మా నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉత్తేజంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలాన్ని చూపించే విధంగా, ఇక్కడ ఉండి ప్రజానికానికి కానివ్వండి, నాయకులు, కార్యకర్తలు అందరికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మా పార్లమెంట్ అభ్యర్థి కేసినేని నాని గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. గుంతల ప్రాంతానికి తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలందరూ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏది ఏమైనా ఇందాక పెద్దలు చెప్పిన విధంగా రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో, అదేవిధంగా ఈరోజు విజయవాడ జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పని, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో మా నాయకులు కానివ్వండి, మా కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఎంతో ఉత్సాహంగా ఈరోజు రేపు జరగబోయే ఎన్నికలకు ఎంతో సిద్ధంగా ఉన్నారని చెప్పని, తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలు చేసిన మోసాలు, అన్యాయాలన్నీ కూడా ప్రజానికం ముందు పెట్టి రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈ ఎన్నికల్లో అవినాష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఒక కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు ఈ ప్రాంత వాసులు కానీ, కేడర్ కానీ అందరూ కూడా. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే కాకుండానే స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి ఈ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి చేసినటువంటి వ్యక్తి దేవినేని అవినాష్. దాదాపు 1,00,000 మందికి రక్షణ కూడా కట్టించినటువంటి వ్యక్తి దేవినేని అవినాష్. జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకుని ఈ ప్రాంతానికి రిటైనింగ్ వాల్ కావాలి, అక్కడ వరదలు వచ్చినప్పుడల్లా మరి అక్కడ కొన్ని లక్షల మంది పేదలు ఇబ్బందులు పాలవుతున్నారు ఆర్థికంగాను, అట్లాగే ప్రాణహాని కూడా జరుగుతూ ఉంది అని చెప్పి అది ఒప్పించుకుని ఇవాళ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి మన అవినాష్. దాదాపు 500 కోట్లు దాని బడ్జెట్ తూర్పు నియోజకవర్గంలో అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అన్నమాట.